హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూసినారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. ఈరోజు మా పొలం ఉడుస్తున్నారండి. ఆ పొలంలో ఆల్రెడీ గలుపు తీసి దుక్కు అవ్వలేదనేసి ఆకు ముందు రోజు పీకేశారండి. మిగిలింది ఉంటే కొంచెం ఈరోజు పీకుతున్నారండి. అదిగో అక్కడేనండి. అయితే ముందు రోజు పీకేయడం వల్ల మిగిలింది ఉంటే కొంచెం మా చిన్నాన్నగారు పీకుతున్నారండి. ఆ పారాత అది వేస్తున్నారు. అలాగా ఆ టైంకి కూలీలు పెట్టారండి. వాళ్ళందరూ ఊడ్చేస్తున్నారండి. చూపిస్తున్నాం కదా, పక్క సేన్లాగా సేమ్ అది కూడా ఊడ్చాలండి. అంతా దమ్ము చేసి గడ్డి లేకుండా చూసి అంతా మెత్తగా ఉండేలా చూడాలండి. ఇంటికి వచ్చేసిన తర్వాత కూరకు రెడీ చేసుకున్నానండి. మా మామయ్య చికెన్ తీసుకొచ్చారు. అయితే అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అవి బిర్యానీ కోసం అనేసి కట్ చేశానండి. కానీ బిర్యానీ చేయలేదు. అవి కూడా కూరలో సాలవనేసి వేస్తానండి. వెల్లుల్లిపాయలు, అల్లం తప్పించి. అయితే ముందు కళాయిగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసానండి. అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లి పేస్ట్, జీలకర్ర, గసగసాలు, ధనియాలు అన్నీ కలిపి ఆడేసానండి మిక్సీలోని. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కొంచెం కారం వేసానండి. అవి బాగా వేగిన తర్వాత చికెన్ తీసుకున్నానండి. చికెన్ కూడా వాష్ చేసానండి. చికెన్ కడిగేసి పెట్టుకున్నానండి. అడుగట్టి స్టేజ్లో ఉన్నటప్పుడు చికెన్ వేస్తే అంటే బాగా మసాలా వేగిందని మనకు అర్థమండి. ఆల్రెడీ వేపినప్పుడే తెలిసిపోద్దండి. చికెన్ అండి. అయితే అందులో ఎగ్స్ ఉంటాయండి. పారం కోడి అయితే, బాయిలర్ అయితే ఉండవండి. పారం కోడి మాసం తీసుకొచ్చారండి. అది చాలా గట్టిగా ఉంటుంది, కానీ నేను చాలా సింపుల్గా ఉడికించేసి మెత్తగా నాటుకోడిలా చేస్తానండి. చాలా చాలా ఇష్టంగా తింటారు మాకు. చికెన్ కూడా వేసేసి బాగా వేపేసానండి. గుడ్లు పెట్టడం వలన అవి కొంచెం కొలెస్ట్రాల్ అది ఎక్కువ ఉన్నదండి. అయితే ఆయిల్ కూడా నేను పెద్దగా వేయలేదు. ఆయిల్ బాగా పైకి తేలిపోయిందండి. అలాగా ఏపీ కొలిది తేలిపోద్దండి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే పీసులకు బాగా పడుతుందండి. అయితే కొంచెం ఇది కూడా అంతేనండి. మగ్గినట్లాగా అనిపిస్తే కనుక, అడుగట్టినట్లాగా అనిపిస్తే వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే సరిపోద్దండి. ఆ తర్వాత మధ్యలో గుడ్లు అన్నాను కదండి, అవి వేసేసుకుంటే సరిపోద్దండి. కొద్దిసేపు అయిన తర్వాత తీసి చూస్తుంది. అయితే కామెంట్ బాక్స్లో మాకు అడిగారండి, చికెనే వండుతున్నారు కదా అనేసి ఒక ఫ్రెండ్ అడిగిందండి. గోంగూర చికెన్ కూడా వండి పెట్టు అనేసి అంటే ఒకసారి ట్రై చేశానండి. మా అమ్మగారు తినరండి గోంగూర వేస్తే, అందుకని మా అమ్మగారికి పక్క తీసేసానండి కొంచెం కూర. అయితే ఇది మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వాష్ చేసి పెట్టుకున్నానండి. గోంగూర వేసిన 10 నిమిషాల తర్వాత నీళ్ళు తక్కువగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొత్తిమీర ఎప్పుడు కూర అయిపోయినా పావు గంటకు వేసుకోవాలండి. అదే దగ్గర పడుతున్నదని దింపుతున్నాం మన బదులకి వేసానండి. అది మా అమ్మగారికి మగ్గించిన కూర అండి. ఇది
నాకు, మా వారికి, మా అబ్బాయికి కూడానండి కర్రీ. ఇంట్లో మేము 4 మెంబర్స్ ఉంటామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.